ప్రైజ్ ది లార్డ్. ప్రభేస్ నామంలో మీ అందరికి కూడా నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఈ రోజు మన యొక్క వాక్య అంశము మన కొలత దేవుని యొక్క కొలత. మన కొలత అదే విధంగా దేవుడి యొక్క కొలత గురించి మనము తెలుసుకుందాము. మన దృష్టిలో మనము చూసుకుంటే అన్నీ కూడా మనకి మంచిగానే కనిపిస్తాయి. మన దృష్టితో మనము చూసుకుంటే అన్నీ మనకి మంచిగానే కనిపిస్తాయి. అది కూడా సరైనటువంటి కొలత కాదు, సరైనటువంటి పద్ధతి కూడా కాదు. ఎందుకంటే మన దృష్టితో మనము చూసుకుంటున్నాము. మన దృష్టితో మనం చూసుకునేది అన్ని కూడా సరైనదిగా కనబడుతుంది. కాబట్టి అది సరి అయినది కాదు, సరి అయినటువంటి పద్ధతి కూడా కాదు. మన జీవితంలో మన యొక్క ప్రవర్తన, అదే విధంగా ఆలోచన, మాట అనేది ఎలా ఉంటుంది అనేది మనము చూసుకోవాలి. మన జీవితంలో మన యొక్క ప్రవర్తన, ఆలోచన, మాట ఎలా ఉంటుంది అనేది చూసుకోవాలి. ప్రతి క్రియ దేవుని దృష్టికి సరైనదిగా ఉండాలని, ప్రతి క్రియ కూడా దేవుని ఎదుట సరైనదిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రతిదీ కూడా సరైనదిగా ఉండాలని కనుక మన ఆలోచనలు, అదే విధంగా మన మాట, మన క్రియలు ఎలా ఉంటున్నాయి అనేది మనల్ని మనము చూసుకోవాల్సిన బదులమై ఉంటున్నాము. వాక్యము చూసినట్లయితే సామెతలు 14వ అధ్యాయము 12వ వచనము చూసినట్లయితే, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును అని వాక్యం వివరిస్తుంది. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము, మన ఎదుట మన మార్గము మనకి సరి అయినదిగా కనబడవచ్చు. అది సరి అయినటువంటి మార్గంగానే ఉండొచ్చు, కానీ అయితే అది తుదకు మరణమునకు ఇక్కడ త్రోవ తీయును అని వాక్యం ద్వారా సెలవిస్తుంది. వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సామెతలు 14:12 వచనం ద్వారా మనకు అది సరిగానే ఉండొచ్చు, కానీ అది మనకి మరణానికి దారి తీయొచ్చు అని ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అదే విధంగా సామెతలు 16వ అధ్యాయం 25 వచనం కూడా చూసినట్లయితే, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరునని వాక్యము సెలవిస్తుంది. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనబడును. మన యొక్క మార్గము మన దృష్టికి అది యథార్థంగా కనబడవచ్చు, కానీ అది తుదకు మరణానికి చేరునని వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ మన దృష్టితో మనము చూసేది సరి అయినది కాదు, సరి అయినటువంటి పద్ధతి కాదు. మన దృష్టికి మనకు మంచిదిగా కనబడేది తుదకు అది మరణానికి దారి తీస్తుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అయితే ప్రభు వారు ఇక్కడ ఒక మాట సెలవిస్తున్నాడు. లూకా సువార్త 16వ అధ్యాయము 15వ వచనం ద్వారా, ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొనివారు, కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము అని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాక్యమైనటువంటి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొనువారు. మనుషుల ఎదుట మనము నీతిమంతులము అనిపించుకునేటువంటి వారము, కానీ దేవుడు ప్రతి హృదయాన్ని కూడా ఎరుగును అని వాక్యము సెలవిస్తుంది. మనుషులలో ఘనంగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము అని వాక్యము సెలవిస్తుంది. మనుషులలో ఘనంగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము అని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము మనుషుల ఎదుట నీతిమంతులముగా పిలువబడుట కాదు, కానీ దేవుని దృష్టి ఎదుట మన హృదయం ఏ విధంగా ఉంది అనేది మనల్ని మనము సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడికి మన హృదయ స్థితి, పరిస్థితి అంతా కూడా ఎరిగి ఉన్నటువంటి దేవుడై ఉంటున్నాడు. సమస్తమును కూడా ఎరిగినటువంటి దేవుడు. మనుషుల ఎదుట ఘనంగా ఎంచబడినది దేవుని దృష్టిలో అసహ్యం అని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక దేవుని ఎదుట మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడానికి ఇష్టపడేటువంటి వారంగా ఉండాలి. అదేవిధంగా రోమా పత్రిక 11వ అధ్యాయం 25 వచనంలో కూడా మనము చూసినట్లయితే, సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనున్నట్లు అని వాక్యము సెలవిస్తుంది. సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనున్నట్లు, మన దృష్టికి మనము అనేక సార్లు నిజంగా వాక్యము మాట్లాడడం కాదు, కానీ మన మట్టుకు మనము నేను బుద్ధిమంతురాల్ని, నేను నీతిమంతురాల్ని, నేను యథార్థవంతురాల్ని అని మన మట్టుకు మనము అనేక సార్లు అనుకుంటూనే ఉంటాము. ప్రతిసారి అనుకుంటూనే ఉంటాము. వాక్యం ఇక్కడ సెలవిస్తుంది ఏమని అంటే, సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులని అనుకున్నట్లు అని వాక్యం ద్వారా సెలవిస్తుంది. దేవుడు మనల్ని హెచ్చించాలి అంటే, దేవుడు మనల్ని
హెచ్చించాలంటే దేవుని సన్నిధానంలో మనము తగ్గించుకొని ఉండాలి. అదే విధంగా దేవుని ఎదుట మన హృదయాన్ని, ఆ యొక్క దేవుని దృష్టికి మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. మన మట్టుకు మనము, మన దృష్టితో మనము సరి అయిన రీతిలో ఉన్నామని ఎంచుకునేటువంటి పద్ధతి సరి అయినది కాదు అని దేవుడి యొక్క వాక్యము సెలవిస్తుంది. అదేవిధంగా సామెతలు 30వ అధ్యాయము 12-13 వచనంలో కూడా చూసినట్లయితే, తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబని వారు కడగబడని తరము కలదు అనే వాక్యము సెలవిస్తుంది. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యం నుండి కడగబడని వారి తరము కలదు అంటున్నాడు. మన మట్టుకు మనము శుద్ధులమై ఉన్నామని మన మట్టుకు మనము అనుకొంచున్నాము. మన మట్టుకు మనము శుద్ధులమని అనుకొంచు మనలో ఉన్నటువంటి మాలిన్యంను కడుగుకొనకుండా, మనలో ఉన్నటువంటి మాలిన్యాన్ని కడుగుకొనకుండా ఉండేటువంటి తరము కలదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అదే విధంగా కన్నులు నెత్తికి వచ్చిన వాని తరము కలదు, వాని కనిరెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి అని ఇక్కడ గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. సొలొమోను మహారాజు రచించినటువంటి సామెతలు నిజంగా గ్రంథకర్త అద్భుతంగా ఇక్కడ వివరిస్తున్నాడు. కన్నులు నెత్తికి వచ్చిన వారి యొక్క తరము కలదు అని, వారి కన్నులు ఎంత పైకి ఎత్తి ఉన్నవి అని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు. మన దృష్టికి మనము శుద్ధులమని అనుకుంటే కాదు. మన యొక్క మాలిన్యాన్ని మనము కడుక్కొని, మనకున్నటువంటి మాలిన్యంను మనము కడగబడి మనము దేవుడి ఎదుట శుద్ధులముగా ఉండాలి. అదే విధంగా మన యొక్క కన్నులను నెత్తికెక్కేటువంటి వారంగా కాకుండా దించుకొని తగ్గించుకొని జీవించేటువంటి వారంగా ఉండాలి. మనందరం కూడా దేవుని యొక్క ఆత్మ చేత, అదే విధంగా వాక్యము చేత నడిపించబడుచు, వాక్యం అనేటువంటి అర్థంలో మన యొక్క హృదయాన్ని, అదే విధంగా మన స్థితిని కూడా సరి చేసుకొంచు భక్తితో దేవుని మనము ప్రేమించేటువంటి వారంగా ఉండాలి. మనమందరం కూడా దేవుని యొక్క ఆత్మ చేత, అదే విధంగా వాక్యము చేత నడిపించబడుచు, వాక్యం అనేటువంటి అర్థంలో మన యొక్క హృదయ స్థితిని చూసుకుంటూ మనల్ని మనము సరి చేసుకొంచు దేవుని దృష్టి ఎదుట మనము పరిశుద్ధంగా జీవించవలసిన వారమై ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. దేవుని దృష్టికి సరిపోయేటువంటి భక్తిని, దేవుని దృష్టికి సరిపోయేటువంటి భక్తిని, అదేవిధంగా విశ్వాసమును, అదేవిధంగా పరిశుద్ధతను, మంచి క్రియలను కలిగి నిత్య జీవాన్ని సంపాదించుకునేటువంటి వారంగా ఉండాలి. లోకంలో దేవుని దృష్టికి భక్తి దేవుని దృష్టికి ఎంచబడినటువంటి భక్తిని, విశ్వాసంను, క్రియలను కలిగి మనము నిత్య జీవాన్ని సంపాదించుకునేటువంటి వారంగా ఈ లోకంలో జీవించాలి. ఆ విధంగా మనము జీవించడానికి ఇష్టపడదాము. అదే విధంగా సొలొమోను భక్తుడు మరొక చోట కూడా ఈ విధంగా రాస్తున్నాడు. సామెతలు మనము 3వ అధ్యాయము 5వ వచనము, 6వ వచనము, 7వ వచనం కూడా చూసినట్లయితే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుమంటున్నాడు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, నీ సొంత బుద్ధిని ఆధారము చేసుకొనక, నీ యొక్క పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుమని దేవుని యొక్క వాక్యం ద్వారా వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయనని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు. మన ప్రవర్తన అంతటి మీద కూడా దేవుని యొక్క అధికారానికి మనము ఒప్పుకోవాలి. ఎప్పుడైతే మనము ఒప్పుకుంటామో అప్పుడు ఆయన మన త్రోవలను సరళము చేస్తాడని వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుమని వాక్యము సెలవిస్తుంది. నేను జ్ఞానిని అని నీవు అనుకొనకుండా యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెడితే, దేవుని యందు భయభక్తులు మనము కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టేటువంటి వారంగా ఉండాలి. ఇట్టి వాక్యాన్ని దేవుడు మనందరి హృదయంలో కూడా ఫలింప చేయను గాక. వాక్యానుసారంగా మనము జీవిద్దుము గాక. మన దృష్టితో మనము చూసుకోకుండానట్లు, మన దృష్టితో మనం చూసుకుంటే అది సరైనటువంటి పద్ధతి కాదు, సక్రమమైనటువంటి పద్ధతి కాదు. అది మరణానికి దారి తీస్తుందని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది. మన దృష్టికి మనమే శుద్ధులమై ఉన్నామని మనము అనుకునవద్దని వాక్యము సెలవిస్తుంది. మన యొక్క కన్నులు నెత్తికెక్కినటువంటి వారంగా ఉండవద్దని వాక్యము సెలవిస్తుంది. కనుక దేవుని యందు మంచి విశ్వాసము, భక్తి కలిగి, శుద్ధాత్మ కలిగి, ఆత్మ చేత వాక్యం చేత నడిపించబడుచు
వాక్యం అనేటువంటి అర్థంలో మనల్ని మనము సరి చేసుకొనొచ్చు, మన ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారంకు ఒప్పుకొనొచ్చు, మనము జ్ఞానిని అనుకొనకుండా దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టి మన స్వబుద్ధిని ఆధారం చేసుకొనక పూర్ణ హృదయంతో యెహోవాను సేవించేటువంటి వారంగా ఉందుముగాక. ఈ విధంగా ఉండుటకు దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించి సిద్ధపరచును గాక. మనల్ని మనము సరి చేసుకొని సరిదిద్దుకొని ప్రభుకి ఇష్టమైనటువంటి వారంగా జీవిద్దాము గాక. ఆమేన్.